सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। हरि ओम्। శ్రీమద్భాగవతం షష్ఠమ స్కందం 3వ అధ్యాయంలో వచ్చాం. అజామిళ ఉపాఖ్యానంలో అజామిళుడు విష్ణు పార్షదులు విష్ణు దూతల యొక్క అనుగ్రహం చేత ఆయనకు వైరాగ్యం కలిగి చెప్పబెట్టుకున్నానే ఇంటి నుండి హరిద్వార్ వెళ్ళి గంగా నది ఒడ్డున గంగలో 3 పూట్ల స్నానం చేస్తూ చక్కగా ఉపాసన చేస్తూ దృష్టిని పూర్తిగా విష్ణువు ఎందు పెట్టి దేహ త్యాగం చేసేసాడు. వెంటనే విష్ణుదూతలు వచ్చి ఆయన్ని వైకుంఠానికి తీసుకెళ్ళారు. వైకుంఠానికి వెళ్ళిపోయాడు. అయితే ముందు పట్టుకుంది ఎవరు? ఆయన్ని యమదూతలు. కానీ విష్ణుదూతలు వచ్చి యమదూతల దగ్గర నుంచి విడిపించేశారు. ఇప్పుడు యమదూతలు వాళ్ళకి అయోమయ పరిస్థితి వచ్చింది. ఇదేంటి, ఎవరిని వస్తే మేము కదా పట్టుకుని వెళ్ళిపోయేది, పాపాత్ముడు అయినటువంటి వాడు మేము కదా పట్టుకుని వెళ్దాం, ఇప్పుడు మాకు చిక్కలేదేంటి, అసలు వెళ్ళేవారు ఏంటి అనేటువంటి విషయం అయోమయంలో పడి వాళ్ళు నేరుగా యమలోకానికి వెళ్ళి వాళ్ళ బాస్ను అడుగుతున్నారు. ఎవరు వాళ్ళ బాస్? యమధర్మరాజుని ఇట్లాగా అడుగుతూ ఉన్నారు. ఏమని కూర్చోడం. యమునికి యమదూతలకు మధ్య జరిగిన సంవాదము. రాజోవాచ నిశమ్య దేవః స్వపటోపవర్ణితం ప్రత్యాహ కింతాన్ ప్రతిధర్మరాజః ఏవం హతాజ్ఞో విహతాన్ మురారీ నైదేశికైర్యస్య వశే జనోయం యమస్య దేవస్య కుతశ్చ నర్షే శ్రుతపూర్వాసీత్ ఏతన్మునేరుశ్చతి లోక సంశయం నహి త్వదన్య ఇతి మే వినిశ్చితం. శ్రీశుకమువాచ భగవత్పురుషైరాజన్ యమ్యా ప్రశ్నో పతిం విజ్ఞాపయామాసుర్యుమం యమదూతావూచుః కతి సందేహ శాస్త్రారో జీవలోకస్య వై ప్రభో త్రైవిద్యం కుర్వతం కర్మ పరాభివ్యక్తి హేతవః యది స్ఫుర్భవహవో లోకే శాస్త్రారో దండధారిణః కస్య శాతామ్నవా కస్య మృత్యుశ్చామృతమేవ వా కింతు శాస్త్రుబహృత్ స్యాద్ బహూనామిహ కర్మిణాం శాస్త్రత్వముపచారో హి యథా మండలవర్తినాం అతస్త్వమేకో భూతానాం శేష్యారాణామధీశ్వరః శాస్తాదండధరో నృణాం శుభాశుభ వివేచన తస్య తే విహతో దండో నలోకే వర్తతే దువా. చెప్పండి. నియమానం తవాదేశాద్ విమోచయన్ పాతకినం చిత్వా పాశాన్ ప్రసజ్యతే తాంస్తే వేదితుమిచ్ఛామో యది నో మన్యతే క్షిమం నారాయణేత్యభిహితే మా భైరిత్యాయధృవం. శ్రీశుకమువాచ ఇది దేవః స అపృష్టః ప్రజా సంయమనో యమః ప్రీతస్వదుతాన్ యమమువాచ
పరో మదన్యో జగదస్తుష్టశ్చ ఓతం ప్రోతం షడవద యదంశతోస్య స్థితి జన్మనాశ నశ్యోదవద్యస్య వశే చ లోకః యో నామభిర్వాసి జనాన్ని జాయాం బధ్నాతి తంత్యామివ దామవర్గ యస్మై బలిం తం నిబంధబస్ అహం మహేంద్రో నిర్వృతిర్వచేత సోమోగ్నిర్ ఆదిత్య విశ్వే వసోదత్య మరుద్గణ రుద్రగణ సంసిద్ధ. ఏమైందయ్యా? పరీక్ష మహారాజు అడుగుతున్నాడు, ఏమయ్యా ఓ శుక మహర్షి, ఆ యమదూతలు అజామిలను వదిలేసి నేరుగా వెళ్ళిపోయారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు, దాని గురించి నాకు బాగా చెప్పవయ్యా అని చెప్తాను. ఏమని శుక మహర్షి, అయ్యా వాళ్ళు శ్రీహరి సేవకులతో వీళ్ళకు వాదం సంవాదం జరిగింది, వదిలేశారు, నేరుగా వెళ్ళిపోయి వాళ్ళ ప్రభు అయినటువంటి యమధర్మరాజుని ఇలాగా అడుగుతూ ఉన్నారండి. అవునయ్యా, అదే కావాల్సింది. ఏమడిగారు అది చెప్పవయ్యా. ఏమడిగారు వాళ్ళు? అడుగుతా యమదూత ఆభూషు, అయ్యా ప్రభు కతి సంతీహ శాస్త్రారో జీవలోకస్య వై ప్రభు త్రైవిధ్యం క్రోధ ధర్మం పరావ్యక్తి. అయ్యా, ఈ భూలోకంలో జీవులందరూ చనిపోతే వీళ్ళకి శిక్ష వేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒకరికంటే ఎక్కువ ఉన్నారు అని అంటే ఏం చేస్తారు? వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు, వీళ్ళకి అనుకూలంగా వాళ్ళు నిర్ణయాలు చేసి పనిష్మెంట్లు ఇవ్వడం ఏదో ఒకటి చేస్తుంటారు. అలాంటప్పుడు ధర్మబద్ధంగా నిర్ణయాలు అనేటివి జరగవు కదా. ఇంతవరకు మీరు మాత్రమే ఉన్నారు అని అనుకుంటూ ఉన్నాము. మొత్తం భూలోకానికి శాసకులు మీరే కాబట్టి ఎవరు ఎక్కడ ఏమి తోకాడించడానికి వీలు లేదు. ఎవరు ఎక్కడ ఏ పని చేస్తే వాళ్ళకు అది ప్రతిఫలం అనేటువంటిది ఇవ్వడం జరిగేది. మరి వాళ్ళు ఎవరయ్యా? వాళ్ళు వచ్చి ఈ విధంగా అతను విడిపించేసి మమ్మల్ని పంపించేసేసారు. మరి మీకంటే వేరుగా ఇంకొక ఆయన ఉన్నాడా? వాళ్ళకి ఎవరు శిక్ష? వాళ్ళు ఎవరిని కంట్రోల్ చేస్తారు? మీరు ఎవరిని కంట్రోల్ చేస్తారు? మీ మాటలు ఎవరు వింటారు? వాళ్ళ మాటలు ఎవరు వింటారు? వాళ్ళు అన్నారు, వాడు ఎంత పాపి అయినా సరే ఆ చనిపోయే ముందు నారాయణ అంటే చాలట, అన్ని పాపాలు వెళ్ళిపోతాయి. మరి ఆ విధంగా ఎలా జరుగుతుందయ్యా? అలా ఎలా జరుగుతుంది కదా? ఈ విషయాల గురించి మాకు బాగా చెప్పవయ్యా అని వీళ్ళు అడిగారు. వెంటనే శుక మహర్షి చెప్తున్నాడు ఏమని, అలాగ అడిగినటువంటి విషయాన్ని విని ఆ యమధర్మరాజు కళ్ళు మూసుకొని ఒకసారి ఆ నారాయణమూర్తిని మనసులోనే పాదపద్మాలకు నమస్కరించుకొని ఆయన ఈ విధంగా వాళ్ళకి చెప్పాడండి. ఏమని? ఉవాచ పరో మదన్యో జగతస్తుత్రస్య ఓదం ప్రోదం కూడా పద్యత్ర విశ్వం. అయ్యా, నిజంగా నేనే పాపలకు శిక్షలు వేసేవాడిని. ఏం చేస్తాను? పాపలకు శిక్షలు వేసేవాడు కదా. వాళ్ళు ఎవరో పిలుస్తారు చూడండి, పాపులారా రండి అని. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వీళ్ళందరినీ పీకేది ఆయనే కదా. కానీ నాకంటే ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన అలాంటి వాడు కాదు. అక్కడ పుణ్యాత్మ లేని వాళ్ళు వెళ్తారు. కానీ ఆయన ఎలాంటి వాడు అంటే, నాకు పదవి ఉంది, నేను శిక్షలు వేస్తా. కానీ ఆయనకు పదవి కాదు, ఆయనే అన్నీ. ఒక బట్ట తీసుకున్నాము అని అనుకోండి, బట్టలో ఏముంటుందా? దారాన్ని తీసి పక్కన పెట్టు, ఏముంటుందో మరి చూడు. బట్టలో దారం తీసి పక్కన పెడితే బట్టే లేదు. ఇక నగలో బంగారం తీసి పక్కన పెడితే నగే లేదు కదా. చెక్క కుర్చీ నుండి చెక్క వైకి తీస్తే కుర్చీయే లేదు. అలాగా ఇదిగో ఈ బ్రహ్మాండం అంతా ఆయనే. అయిందా?
నేను కూడా ఆయనే. ఆయన కంటే వేరుగా ఇక్కడ ఎవరు లేరు. అంతటా అందరిలో కూర్చొని ఉన్నాడు ఆయన. అంతా తయారు చేసింది ఆయనే, అంతట్లో కూర్చున్నది ఆయనే, అంతా నడిపించేది ఆయనే. ఆయనే నాకు చిన్న బాధ్యత ఇచ్చాడు. ఏమని? ఏదో ఇలాంటి వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళి కొంచెం ఏదంటారే రంపంతో ఏం చేస్తారు, రాసి రంపాన్ని పెడుతున్నారండి. అంటే ఏమని? రంపం అంటే కోస్తున్నారు అని కదా, కోత వేస్తున్నాను. అలాగా పాపాత్ములైనటువంటి వాళ్ళందరినీ మాత్రం నా దగ్గరికి పంపిస్తాడు. కానీ అయ్యా పుణ్యాత్ములైన వాళ్ళందరూ ఆయన దగ్గర ఉంటారండి, అక్కడికే వెళ్ళిపోతారండి. సో కాబట్టి ఆయన నీకు నాకు వీళ్ళకు అందరికీ నాయకుడయ్యా. ఆయన జగత్తుకే నాయకుడైనటువంటి వాడు. ఆయనే పరమాత్మ. ఆయనే సృష్టి చేశాడు. ఆయనే వేదాలని ఫలించాడు. ఇదిగో ఆయనే దేవతల్ని తయారు చేశాడు. ఆయనే ఋషుల్ని తయారు చేశాడు. ఆయనే మానవుల్ని తయారు చేశాడు. ఆయనే సర్వలోకాలని సర్వగ్రహాలని కూడా తయారు చేసినటువంటి ఆయన ఉన్నాడు. వీళ్ళు ఆశ్చర్యంగా వింటారు. ఆయన పని చేస్తున్నారే, పైన పని చేస్తున్నారు. సాయంత్రం అట్లా వాకింగ్ వెళ్ళారు. రోజు అటు వాకింగ్కి వెళ్ళేవాడిని. వాళ్ళు టీ తాగిన తర్వాత కొద్దిసేపు పని చేస్తే మాట్లాడుతూ, స్వామి మీరేంటో మాకు ఇన్ని రోజులు అర్థం కాలేదు స్వామి, ఈరోజు అర్థమైంది స్వామి. ఏమిటి? ఎట్లా? మీరు చెప్పిన ఉపన్యాసం అంతా విన్నా స్వామి. ఈరోజు స్పీకర్ బయట ఉన్నట్టుంది. మీరు చెప్పిందంతా విన్నా. మీరు ఇక్కడ తిరుగుతూ చేస్తుంటే ఏమనుకున్నాను, ఈరోజు అర్థమైంది స్వామి. రోజు వచ్చి వినండి అయ్యా, దేవుడు ఏంటో అర్థం అవుతుంది, మీరేంటో అర్థం అవుతుంది. ఏంటో ఈ యమదూతలు అట్లా చూలిపి వింటూ ఉన్నారు. యమధర్మరాజు చెప్తూ ఉంటే, అవునా, ఎవరి గురించి? నారాయణమూర్తిని గురించి చెప్తూ ఉంటే ఆయన అపారమైన ప్రేమ కరుణ ఏదైతే ఉందో జీవరాశులందరినీ తయారు చేసి, ఇప్పుడు చూడండి, తల్లి కూడా 9 ఏళ్ళు మోసి, అవునా, కానీ 2-3 ఏళ్ళు ఒడిలో మోసి ఆ తర్వాత నడుస్తుంది. బట్ ఆయన బతికినంత వరకు సర్వజీవుల్ని ఆయన ఒడిలో పెట్టుకునే ఉన్నాడు. నిరంతరం ఆయన ఒడిలోనే పెట్టుకున్నాడు కదా. అంతేనా? అందరిలో మళ్ళీ ఆయనే దూరాడు. ఆయన భక్తులైనటువంటి వాళ్ళలోనైనా ఆయన నిరంతరం విమర్శించేటువంటి పరమ పాపాత్మల్లో కూడా ఎవరున్నారు? ఆయనే ఉన్నాడు. పరమ పాపంలో కూడా ఆయనే వెళ్ళాడు. ఆయనే ప్రాణాలు ఇస్తున్నాడు. ఆయనే దేహం ఇస్తున్నాడు. అవునా, ఆయనే బయట నుంచి అన్ని కావాల్సినట్టు ఇస్తున్నాడు. ఆయనే తెలివితేటలు ఇస్తున్నాడు. అంతేనా? వాళ్ళలో కూర్చొని వాళ్ళు బతికినంత వరకు వాళ్ళు నడిపించేటువంటి వాడు కూడా ఆయనే. ఏమయ్యా, ఎవరి మీద ప్రేమ ఉంటుంది? ఎవరి మీద ఆయన ప్రేమ లేకపోతే వాడు వస్తాడు అప్పుడే కదా. అందరి మీద ఆయన సమానమైనటువంటి ప్రేమ ఏముందండి. అంత గొప్ప మహానుభావుడు కొనసాగించాను. 15 చదవలేదా? అన్యే చయే విశ్వసృజో మరేష భృగ్వాదయో స్పృష్టరజస్తమస్క ఏషేహితం న విదు సృష్టమాయా సత్వ ప్రధాన అవి కిందోనే యం వైన గోబెల్ మనసావి హృదా గిరావా స్మృతో విచక్షతే ఆత్మానమంతర్హృద సంతమాత్మనాం చక్షుర్యదైవ హృదయస్తః పరం తస్ హరస్య మాయాధిపతేర్నాత్మనః ప్రాయేణ దూతా ఇహ వై మనోహర చరంతి తద్రూప గుణస్వభావా భూతాని విష్ణో సురపూజితాని దుర్దర్శలింగాని మాద్భుతాని రక్షంతి తద్భక్తి వదః పరేభ్యో ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం న వై విదుర్ న సిద్ధ ముఖ్య స్వయంభుర్ కుమార కవిరో మను ప్రహ్లాదో జనకో విష్ణు బలిర్వైయాసక ద్వాదశైతే విజానేమో ధర్మం భాగవతం బడః గుహ్యం విశుద్ధం దుర్బోధం ఏతావానేన లోకేశన్ పుంసాం ధర్మవరస్మృతః
మృత్యుభాషాదముచ్యత. ఏమైందయ్యా? ఇదిగో అందరూ ఆయన చేతనే సృజించబడ్డారు. సర్వలోకాలు, సర్వగ్రహాలు, ప్రతి లోకానికి సూర్యుడు ఉంటాడు. అవునా? 14 లోకాలకు ఒక సూర్యుడు. అలాగే ఇవి 14 లోకాలు ఉన్నాయో, 14 లోకాలు కూడా బ్రహ్మదేవుడు, ఇలా 12 ఆదిత్యులు ఉన్నారు, 12 మంది సూర్యుడు, విశ్వదేవతలు. ఈ 12 ఆదిత్యులు ఇంకొక రకంగానే చెప్తారు. ఒక్కొక్క నెలలో కనిపించే ఆదిత్యుడికి ఒక పేరు ఉందండి అని. డ్యూటీ మారిపోతూ ఉంటాడండి. ప్రతి 5 ఏళ్ళకు ముఖ్యమంత్రి మారిపోతూ ఉంటాడు. ఆయన మళ్ళీ పిలుస్తూ ఉంటాడు, లేకపోతే మారిపోతూ ఉంటాడు కదా. ఇక్కడ కూడా ప్రతి నెలలో ఒక ఆదిత్యుడు ఉంటాడు, ఆయన డ్యూటీ మారుతారట. విశ్వదేవతలు, అష్టవసువులు, సాధ్యులు, వీళ్ళంతా ఋషికి సంబంధించిన దేవతలు. 49 మంది మరుతులు. వీళ్ళంతా ఏం చేస్తారయ్యా? వాళ్ళ డ్యూటీ వేరు. 12 ఆదిత్యులు ఆ సూర్యుడిని నడిపిస్తారు. విశ్వదేవతలు లోకాలంతా ఉన్నారు. అష్టవసువులు, ఎవరయ్యా అష్టవసులు? ఉన్నారే పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, వీటి అధినేతలు. సాధ్యులు ఎవరు చక్కటి కృషి చేస్తూ ఉంటారో వాళ్ళ ఫలాలు ఇచ్చేటువంటి వారు. మరుతులు, వీళ్ళు తుఫాన్లకి, భయంకరమైన గాలులకి, తుఫాన్లకి అధ్యక్షులు అన్నమాట. అధిదేవతలు వీళ్ళు మరుతులు. మరుతులు ఎవరయ్యా? ఆకర్షణతో వర్ణించారు వీళ్ళే మరుతులు. సిద్ధులు ఎవరయ్యా? చక్కగా తపస్సు చేసి సిద్ధస్థితిని పొంది ఎవరైతే వాళ్ళని అనుసరిస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించేటువంటి వాళ్ళు. ఏకాదశ రుద్రులు, లయకర్తలు ఉన్నారే వాళ్ళే ఏకాదశ. వీళ్ళు ఆదిత్యులేమో 12 మంది, వాళ్ళేమో 11 మంది ఉన్నారట. అంతేకాదు ఋషులు బోల్డ్ మంది, భృగు, ప్రజాపతులు, అలాగా వాళ్ళు ఉన్నారే, అనేక మంది ఉన్నారు. వాళ్ళకైతే రజోగుణం తమోగుణమే ఉండదు. ఋషులు పరిపూర్ణమైనటువంటి సత్వంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారండి. ఎంతమంది ఉన్నారో వీళ్ళందరినీ తయారు చేసింది ఆయనేనయ్యా. వాళ్ళందరినీ నిలిపేది ఆయనేనయ్యా. వాళ్ళలో నుండి ఏం చేస్తున్నాడు? సర్వజీవరాశులకి శక్తులు కూడా ఇస్తూ ఉన్నాడు. మన కంటికి శక్తి ఎవరి నుంచి వస్తుంది? సూర్యుడి నుండి వస్తుంది. చెవికి దిగ్దేవతల నుంచి, ముక్కు అశ్విని దేవతల నుండి వస్తుంది. నాలుగు వరుణ దేవుడి నుండి వస్తుంది. అవునా? చేతులకి ఇంద్రుడి నుండి వస్తుంది. వాకుకి అగ్ని నుండి వస్తుంది. కాళ్ళకి విష్ణువు నుండి వస్తుంది. ఇలాగా ప్రతి ఇంద్రియానికి కూడా అధిదేవతలు వాళ్ళ తయారు చేసి అక్కడ పెట్టి, ఇదిగో వేళ ద్వారా అన్ని అందరికీ ఇవ్వమని చెప్పారు. ఆయనకి ఎవరు బాధ్యతలు ఇచ్చేవాళ్ళు లేరు. ఆయన అన్నిటికీ పైన ఉన్నాడు. ఆయన చాలా చాలా ఆకర్షణీయమైన రూపం కలిగినటువంటి వాడు. ఎందుకయ్యా? ఆయన నుండి అన్ని ఆకర్షణలు వస్తాయి. ఎంత అందమైన వ్యక్తి అయినా సరే లోపల నుంచి దేవుడు బయటకు వెళ్తే ఎంత ఉంటుంది అందం? అందమా తలకాయ? వాళ్ళు వెళ్ళిపోవాల్సింది శ్మశానానికి కదా. కాబట్టి అయ్యా అందరిలో ఉన్న ఆకర్షణ అందరూ ఈయనేనాడు. ఎవరు? నారాయణ భగవానుడు. నారాయణ భగవానుడు ఏవయ్యా? ఆయన నుండి శక్తులు తీసుకొచ్చుకున్నటువంటి వాడే. అందరూ కూడా బ్రహ్మదేవుడికి శక్తినిచ్చేది ఆయనే, శంకరుడికి శక్తినిచ్చేది ఆయనే, నారదుడికి, సనత్కుమారులకి. అంతేనా? 12 మునువులు ఉన్నారే వాళ్ళకందరికీ ఇచ్చేది ఆయనే. ఆయన వల్లనే సనత్కుమారులు నిర్మించారు. కపిలుడు, స్వయంభూ మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, శుకుడు, అలాగే యమధర్మరాజు అని ఆయన చెప్తున్నాడు. అంత మాకందరికీ కూడా శక్తినిచ్చేది ఆయన. మాకు తెలుసు, అదే మేము ఎప్పుడు మర్చిపోము. కాబట్టి ఆయన నామ సంకీర్తన మేము వదలము. ఎవరైతే భగవంతుడి యొక్క నామాన్ని ఇష్టంగా చెప్పుకుంటూ ఉన్నారో వాళ్ళు దేవుడికి దూరం కారు. చెప్పాడుగా, ఒక్కసారి పిలుస్తూనే ఒక్కసారి నారాయణ అన్నాడో లేదో పట్టణం వెళ్ళిపోయాడా. అలాగే ఎవరు నిరంతరం ఇష్టంగా నారాయణ మంత్రాన్ని జపిస్తూ ఉన్నారంటే, భగవంతుడు నామాన్ని ఏదో నామాన్ని జపిస్తూ ఉన్నారో, అవునా, వాళ్ళ వెంటే ఉంటాడు ఆయన. వాళ్ళ హృదయంలో కూర్చుంటాడు, వాళ్ళ ముందు ఉంటాడు, అంటూ ఉంటాడు, అన్నింటిలో ఉంటాడు. వాళ్ళు ఎప్పుడు కష్టాలలో పడుకొని చూసుకుంటాడు.
అదే అజామిళుడిని. ఒక్కసారి అట్లా అన్నాడో లేదు, ఆయన అనుగ్రహం ఉంటేనే కదా అజామిళుడు మళ్ళీ సంసారంలో పడలేదుగా. అదే దైవానుగ్రహం అనేటువంటిది. కాబట్టి ప్రపంచంలో ఎన్ని రకాల పనులు చేసి ఏమైనా చేయి, కానీ దైవాన్ని తప్పితే నేను దేన్ని ఆశ్రయించనండి అని లోపల ఇదిగా ఉంది అని అంటే అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు దైవాన్ని ఆశ్రయించున్నాడో ఆయన అనుకుంటే అన్నీ చూసుకుంటాడు. తల్లి చెప్పిన మాట వింటే పిల్లల్ని వదిలిపెట్టుందా తల్లి? తండ్రి చెప్పిన మాట వింటే వాళ్ళని పతనంగా ఇస్తారా? అవునా కదా? ఎలాంటి వాడైనా సరే తండ్రి చెప్పిన మాట వింటున్నారా, తండ్రి వాళ్ళ వెంట నడిపిస్తాడు కదా. అలాగే అందరూ నడిపించేటువంటి వాడు నారాయణమూర్తి. ఇంకా ఆయన లీలలు వినాలనుకున్నావా? చూడు 24. ఏతావతాల భగవన్ నిర్హణాయ సంకీర్తి వికృష్య పుత్ర భగవాన్ యదాజమేపి నారాయణేతి ప్రియమాణ ఇయాముక్తి ప్రాయేణ దేవ్యా విమోహితమతిర్వతమాయయాలం తయ్యాం జడే కృతమతిర్ మధుపుష్పితాయాం వైతానికే మహతి కర్మణి యజ్యమాన ఏవం విమృశ్య సుధియో భగవత్యనం తే సర్వాత్మనా విదదే ఖలు భావయోగం తేవేన దండమర్హం త్యజమీషాం స్యాత్పాతకం తదపి హంత్యురుగాయవాద ते देव सिद्ध परिगीत पवित्र गादा ये साधव समुदृशो भगवत्प्रपन्ना तानो वसीदत हरिर् गदयाभिगुप्तान् नैषां वयं न च वय प्रभनामदण्डे तानानयद्यमसतो विमुखान् मुकुन्द पादारविन्दमकरन्दरजत निष्किञ्चनै परमहंसकुलैरसज्ञै जुष्टाद्गृहे निरयवर्त्मनि बद्धतृष्णान् जिह्वानवक्ति भगवद्गुणमधीयं चेतस्य न स्मरति तच्चरणारविन्दं कृष्णाय नमति यच्छिरये कदापि तारानयद्यमसतो कृतविष्णुवृत्यान्. ఈ విధంగా భగవంతుడి యొక్క లీలలు, ఆయన యొక్క ఉత్తమోత్తమైనటువంటి గుణాలు, అదే దైవీ గుణాలు ఆయన చేస్తున్నటువంటి పనులు ఎవరైతే తెలుసుకుంటూ తలుసుకుంటూ ఉన్నారో వాళ్ళ భావాలన్నీ వెళ్ళిపోతాయి. ఎవరిని ఇష్టంగా తలుసుకుంటూ ఉన్నామో వాళ్ళ గుణాలు వస్తాయి. ఒక వ్యక్తిని పదే పదే పొగుడుతూ ఉన్నాడు అనుకోండి, వాడు తినేటప్పుడు పొగుడుతున్నావు, వాడు తినేది కొంచెం ఇస్తారు. వాడు పనులనే పొగుడుతున్నావు, వాడి పనులలో కొంచెం ఫలాలు ఇస్తారు. వాడి గుణాన్ని పొగుడుతున్నావు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. నీ చేత పగడబడేవాడు దుర్మార్గుడు అయితే నువ్వు కూడా తెలియదునే దుర్మార్గుడు అయిపోతున్నావు. ఆ నెలలు కలిసింటే వీడు వాడైపోతాడండి. అదే అదే మంచి వాళ్ళతో కలవాలంటే కొంచెం కష్టమే కదా, రావడం అనేటువంటి జారి కూడా కదా. కాబట్టి ఏంటంటే సజ్జన సహవాసం చేసి ఇష్టంతో కానీ సజ్జన సహవాసం చేస్తే నెమ్మదిగా వాళ్ళలో ఉన్న గుణాలు మనకు వస్తాయి. అలాగే పరమాత్మనే ఇష్టపడుతున్నామా, ఆయన గుణాలు వస్తాయి. ఆయన నామ రూప గుణాలు మన లోపల చదువుతున్నాయి అంటే భగవంతుడు మనతో ఉన్నట్టే. వాళ్ళకు అన్ని రకాల కష్టాలు ఆయనే పక్కకు దూషిస్తూ ఉంటాడు. చూడండి కావాలంటే నర్సీ మెహతా అని చెప్పుకుంటారు ఇంతమంది. నర్సీ మెహతా గుజరాత్ చిన్నప్పుడే అలవాటు అయింది ఆ పండుగ తెలుసుకోవడం అనేటువంటి. పెద్ద పెళ్లి చేశారు. పెళ్లి చేసి ఎప్పుడు నామకీర్తన చేసుకున్నాడు అని చెప్పి వాళ్ళ వదిన ఉండేది. నెమ్మదిగా వాళ్ళ ఆయన్ని ఇన్స్పైర్ చేసి బయటకు వచ్చేసి అదే కాదు అవునాకైనా అక్కడ లాక్కొని ఏదో 2 పాత్రలు అవి చేసి ఇచ్చే 2 బట్టలు 2 పాత్రలు ఇచ్చి తమ్ముడు భార్యను బయటికి వచ్చేసేసి ఏమల్లా వెళ్ళిపోయాడు. ఊరు బయటకు వచ్చి అట్లాగా ఏదో తుమ్మురు వాయించుకుంటూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూడడానికి చూస్తూ ఒక పందిరి వేశారట. ఆ పందిరి కింద ఉండేవారు. ఆమె ఏదో పని చేసుకునేది. ఆ తర్వాత ఏమైంది, వచ్చి చూసిన వాళ్ళందరూ అంత అయితే ఆయన తీసుకోవడం అక్కడ పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళట. దాన్ని గడుపుకోవడం మొదలుపెట్టింది. అలాగా ఒక ఇల్లు గుడిసె ఏదో వేసుకున్నారు. అలాగా ఉన్నారు. పిల్లలు పుట్టారు, పిల్లలు పెరిగి పెద్ద అయ్యారు. మరి వాళ్ళకి పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు? అవునా కదా. ఈయనేమో పాటలు పాడుకుంటూ కూర్చుంటున్నాడు.
అవునా? అప్పుడు తినడానికి కూడా లేదు. ఇప్పుడు అదేమో జరుగుతుంది. మరి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, పెళ్ళిళ్ళు ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు? ఓ ఈయన దగ్గరికి చుట్టుపక్కల వాళ్ళందరూ జనాలందరూ పెరిగి పైకి రావడం మొదలు పెట్టేటప్పటికి చుట్టుపక్కల ఉన్నటువంటి ముందు ఆ ఆ పురోహితులకు పండితులకి ఎక్కలేని ఈర్ష్య పుడుతుందట. వాడి దగ్గరికి అందరూ వెళ్తున్నారు. ఒకనొక ఆయన ఏం చేశాడు, ఇతను ఏం చేశాడు, బ్రాహ్మణుడు అయ్యాడు. బ్రాహ్మణ కుటుంబం, పేద బ్రాహ్మణ కుటుంబం. ఈయన గురించి కొంచెం గొప్పగా చెప్పినట్టు చెప్పి, అయ్యా వాళ్ళు మీ ఇంటికి వచ్చి మీ అమ్మాయిని చేసుకుంటారట కదా, వాళ్ళు మీ ఇంట్లో ఏదో వాళ్ళ అమ్మాయిని ఇస్తారట, ఆవిడ సంబంధాన్ని రమ్మన్నారు. అవును అవును అవునా, ఈయన పేరు ఆయన వినున్నాడు. ఈయన ఏమనుకున్నాడు, బాగా ఉన్నవాడు అని అనుకుంటున్నాడు కదా. వాళ్ళు వచ్చి ఈయన అడిగేటప్పటికి, అయ్యా మేము అక్కడ ఇక్కడ వింటున్నాం, మీరు చాలా గొప్పవాళ్ళట, మరి మీరు ఏమనుకుందాం అనుకుంటున్నాం, కబురంపారు మీరే రండి మా ఊరికి అని. వీళ్ళు అక్కడికి వెళ్ళారు. వీళ్ళ దగ్గర ఏముంది ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు. అదంతా అయిన తర్వాత ఉంటారు కదా, సహజంగా భర్త మంచివాడైతే భార్యకు విపరీతమైన స్వార్థం ఉంటుంది జనరల్గా. అదే భార్య మంచిదైతే భర్తకు స్వార్థం అనేది ఉంటుంది కదా. పెట్టిపోతున్న విషయంలో అవేమి తగ్గవు కదా అని వాళ్ళు ఏమైనా చెప్పేశారు. అవును నేను అనుకున్నాను అనుకున్నారు. కామ్గా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైంది, పెళ్ళి ఏమో అక్కడ చేసుకున్నారు. తిరిగి వచ్చి ఇక్కడి నుంచి పెట్టిపోతలు ఉంటాయి కదా, అయ్యా ఏమేం కావాలి అని అంటే 2 పెద్ద చిటీలు రాయించారట. అవంతా ఏంటంటే ఎక్కడి నుంచి వస్తాయి వస్తువులని, ఆ చిటీ చూసి అంతా తెప్పించేస్తాంలే మీరు వచ్చేటప్పటికి తెప్పించేస్తాం అన్నాడు ఆ భక్తుడు. అంతా అయిన తర్వాత ఆయన ఏమన్నాడు, పురోహితుడు ఉన్నాడు కదా, వీడు కావాలని ఎగదోస్తున్నాడు, ఏదో విధంగా ఇద్దరి మధ్య మంట పెట్టేయాలి అని. అయ్యా ఆయన కావాల్సిందని చెప్పాడు. అయ్యా పంతులు గారు ఇంత కార్యాన్ని మీకు మాకు చేయించారు, మీరు మీకేం కావాలో అడగండి ఏనంటే ఈ దగ్గర ఏం లేదు తెలుసు, నాకు గుండ్రాయి కాదు తీసుకొచ్చిస్తావా అన్నాడు. గుండ్రాయి, పెద్ద గుండ్రాయి కావాలి తీసుకొచ్చిస్తావా అన్నాడు. సరే అన్నాడు. అది కూడా రాసుకున్నాడు. అది కూడా రాసుకొని నేరుగా ఏం చేశాడు, వాళ్ళు వస్తారు మధ్యాహ్నానికి భోజనం చేసి అవన్నీ పంపించాలి కదా. అయ్యేటప్పటికి ఏమైంది, వెళ్ళి ఆ ఊర్లో పడనాథ టెంపుల్, ఆ టెంపుల్లోకి వెళ్ళి ఈయన రాగాలాపన చేసుకున్నాడు. చేసుకున్న స్పృహ పడిపోయాడు. మధ్యాహ్నం దాటిపోయింది. మధ్యాహ్నం దాటేటప్పటికి ఇంటికి 2 బండ్లు వచ్చాయట. పెద్ద బండ్లకు వేసుకొని చెప్పిన వస్తువులన్నీ నింపుకొని వచ్చేసాయి. ఆ చివరికి 2వ బండ్లు చివరగా చూస్తే గుండ్రాయి కూడా ఉంది. అవన్నీ వచ్చాయి. ఏమిటంటే అయ్యా నరసింహ ఆయన పంపించాడయ్యా. ఓహో వచ్చాయి, అన్నీ వచ్చాయి కదా, వాళ్ళు వచ్చారు ఇవి వచ్చాయి అదే రెడీ చేసి చూసుకున్నారు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు తెలియలేదు. ఏదో మాకు అక్కడ చెప్పేసి అట్లా వెళ్ళాడు అయ్యా అన్నారు. వీళ్ళు ఊరంతా ఎతికెతిగా పండరాజ టెంపుల్లోకి వెళ్ళి ఆ టెంపుల్ చూస్తే చూడాలి అక్కడ పడిపోయి ఉన్నాడు. వీళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి ముఖం మీద నీళ్లు కొట్టి లేవి ఇంటికి తీసుకొని వెళ్ళారు. అయ్యా నీకోసం ఎదురు చూస్తున్నావు, వస్తువులు నేను వచ్చాయి నువ్వు రాలేదా అనుకున్నాడు. ఈయన తెలిసి ఎవరు పంపించావు రావు, పంపించాడా లేదా, మొత్తం అన్నీ పంపించాడు ఆయనే, అన్నానదిలే పంపించాడు. ఆ తర్వాత ఇంకెవరికో తెలిసిందట. అప్పుడేమైంది, వీళ్ళ అబ్బాయికి పెళ్లి చేశారు. ఆ తర్వాత అమ్మాయి కోసం ఎవరు అని అంటే ఇంకెవరో పెద్ద సంబంధం వచ్చిందట. అంతా పలానా చోటుకు వచ్చి అన్నీ చూసుకుంటాం పో అన్నాడు. మరి ఎవరు అంటే పలానా టైంకి మేము వస్తామని చెప్పేసి వచ్చేసాడు. చెప్పేసి వస్తే వీళ్ళు ఆవిడ గడగడ వణికిపోతుంది. ఇవే చెప్పేసి మన చుట్టూ ఎవరు లేరు, అవునా మీ బంధువులు అందరినీ తీసుకురావా అంటే అలాగే అన్నాడు. ఈయన ఎవరికి చెప్పలేదు. ఎవరికి చెప్పలే, ఎలా వస్తారు అంటే ఎవరో వచ్చారట. అయ్యా అందరూ వెళుతున్నాం కదా, మేము అంతా రెడీగా ఉన్నాం రండి అని నేను భార్యనో ఈయనో వాళ్ళ కొడుకు వాళ్ళు అమ్మాయితో సహా అందరూ ఊరు బయటకు వచ్చేటప్పటికి అంతా ఎక్కడెక్కడ నుంచో పెద్ద పెద్ద పాత్రలు సారే అంటారు కదా, ఇక కావాల్సిన వస్తువులు పట్టు వస్త్రాలు బంగారం ఆభరణాలు రకరకాల మేళ తాళాలతో పెద్ద పల్లకీలతో అందరూ వచ్చేసారట. ఎవరయ్యా ఏమో అందరూ వచ్చారు. చూస్తుంటే అంతా దేవతలాగా కనిపిస్తున్నారు. అదంతా తీసుకుని వెళ్ళిపోయారు. ఏమైనా వీళ్ళందరూ తీసుకెళ్ళిపోయి ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లో అద్భుతంగా కార్యక్రమం అంతా చేసేసి, అవునా అందరు తీసుకొచ్చి ఊరు దాకా వదిలి అయ్యా మళ్ళీ వస్తామని వీళ్ళ ఇంటికి పంపించారట. వాళ్ళు ఎక్కడ అక్కడ కదా. ఎవరయ్యా వీళ్ళంతా, బోల్డ్ ఎంతమంది, ఎవరో కాదు కృష్ణుడు కుటుంబమే అదంతా, కృష్ణుడు కుటుంబమేనట. ఎంతమంది ఉన్నారు ఆయనకు,
ఎంతమంది అయినా ఉన్నారు కదా, ఎంతమంది అయినా ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చారు, కావాల్సిందంతా ఇచ్చారు. అయ్యా నమ్ముకోవయ్యా, అన్నీ నడిపిస్తాడు. ఎవరు చెప్తున్నారు ఇదంతా? యమధర్మరాజు చెప్తున్నాడు. ఆ భగవంతుడిని ఎవరు మనసా వాచ కర్మణ సంపూర్ణంగా నమ్మి నడుచుకుంటూ ఉన్నారో, అదిగో వాళ్ళలో ఉన్నతులైన వాళ్ళనే వీడు బ్రహ్మదేవుడు, శంకరుడు, నారదుడు, సనత్కుమారుడు, భీష్ముడు, బలిచక్రవర్తి, శుకుడు అని మేమంతా ఆయన భక్తులమేనయ్యా. మాకే తెలుసు ఆయన గురించి, అందుకే ఆయన ఎప్పుడు మర్చిపోము మేము. యమధర్మరాజు చెప్తున్నాను, మేము ఎప్పుడు మర్చిపోము, ఆయన గురించి మాకు తెలుసు. ఎవరికి చెప్తున్నాడు? వాళ్ళ దూతలకి చెప్తున్నారు. యముడు దూతలకి చెప్తున్నాడు, దేవుని నమ్ముకుంటే చాలా అన్నీ వచ్చేస్తాయి. చూడండి 24. ఏతావతాళమఘరిర్హరణాయ పుంసాం సంకీర్తనం. ఇదేనా? కాదుగా. 30 చూడండి. తక్షమ్యతాం స భగవాన్ పురుష పురాణో నారాయణ స్వపురుషైర్యద సంస్కృతం నః. తస్మాత్ సంకీర్తనం విష్ణోర్ మహతామపి కౌరవ్య విద్యైకాంతనికృతం శృణ్వతాం గృణ్వతాం వీర్యాణుద్ధామాని హరిర్ముహు యదా సుజాతయా భక్త్యా శుద్ధ్యేనాత్మావృతాదిభిః కృష్ణాంఘ్రిపద్మమధులిన్ న పునర్విసృష్ట మాయా గుణేశ్వర మదే వృజనావహేషు అన్యస్తు కామహతాత్మరజ ప్రమార్ష్టం ఈహేత కర్మయత ఏవ రజ పునః స్యాత్ ఇత్తం స్వవర్త్యగదితం భగవన్మహిత్వం సంస్మృత్య విస్మితయో నైవాచ్యుతాశ్రయజం ద్రష్టం చ బిభ్యతి తదః ప్రవృతి స్మరాజన్ ఇతిహాసమిమం గుప్త్యం భగవాన్ కుంభసంభవః కథయామాస మలయే ఆసీనో హరిమర్చయన్. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం షష్టమస్కందే తృతీయోऽధ్యాయः. అథ చతుర్థోऽధ్యాయः. రాజోవాచ దేవసురనృణాం సర్గో నాగానామృగపక్షిణాం సామాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వయంభువేత్తరి. ఏమైంది ఏనంటే, ఇక చెప్తున్నాడు. సో కాబట్టి ఎవరికైతే నారాయణ స్మరణ జరిగిందో, వాడు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, పొరపాటుకైనా, భయంతోనైనా, కోపంతోనైనా, విసుగుతోనైనా నారాయణ తెలుసుకున్నారంటే వాళ్ళంతా అక్కడికే వెళ్తారయ్యా. ఎవరికి నారాయణుడి యందు భక్తి లేదు, ఆయనకు నమస్కరించరు, అలాంటి పాపాత్ములు ఉన్నారే, వాళ్ళని మాత్రమే నా దగ్గరకు పట్టుకురండి, వాళ్ళకు మాత్రమే మనం శిక్షలు ఇస్తాం. అవునా? కానీ ఇప్పుడు మనం తీసుకురాలేకపోయాము అని అంటే వాడు పుణ్యాత్ముడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయాడు, వాళ్ళ గురించి ఆలోచన చేయకండి. ఎవడో పాపాత్ముడు, దైవ భక్తే లేనటువంటి వాడు ఉన్నాడే, వాళ్ళని పట్టుకురండి, వాళ్ళకు మనం శిక్షలు వేస్తాము. ఆయన అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, చూస్తూ ఉంటాడు. ప్రతి ఒక్కడిలో మనసు నా వైపు తిరుగుతుందా అని ఆయన అన్ని రకాల అవకాశాలు ఇచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. వాళ్ళు తరిస్తారు. కాబట్టి శుకుడు చెప్తున్నాడు, పరీక్ష మహారాజా, భగవంతుడి యొక్క గుణగణాలని, లీలల్ని తలసుకుంటూ ఉంటే చాలు అన్ని రకాల పాపాలు వెళ్ళిపోతాయ్యా. వాళ్ళ యొక్క మనసు ఉత్తమ శాంతితో, ఉదారమైనటువంటి గొప్ప గుణాలతో, సత్కర్మలతో వాళ్ళ జీవితం వెలిసిపోతుందయ్యా. ఎంత సంపాదించుకున్నాడా, ఎంత అధికారంలో ఉన్నాడా, అదన్నీ రావచ్చు, కానీ భక్తి వచ్చింది అంటే అవన్నీ సార్థకతం ఉంటాయి. ఒక్క దైవ భక్తి లేదు అని అనుకోండి, జీవితం వృధా అవుతుంది. కాబట్టి దైవభక్తి ఎవరిలో అయితే ఉందో వాళ్ళు తరించినట్లే, వాళ్ళ జోలికి మీరు వెళ్ళకండి. ఇలాగా యమధర్మరాజే బాగా వాళ్ళకు వర్ణించి అన్ని విషయాలు చెప్పాడు. ఒకవైపు జాగ్రత్త, ఒకవైపు భయం చెప్పడం, ఇంకొక వైపు భక్తిని ప్రబోధించడం, అన్నీ చెప్పాడు. అందుకే అదేనయ్యా
ఈ అజామిళ ఉపాఖ్యానం యొక్క విశేషము ఆయన కళ్ళకు కట్టనట్టు చెప్పాడు కదా. ఎవరైతే అజామిళ ఉపాఖ్యానాన్ని వింటున్నారో, చదువుతున్నారో, తలుసుకుంటున్నారో వాళ్ళకు కూడా అన్ని పాపాలు వెళ్ళిపోతాయండి. వాళ్ళు కూడా ముక్తి పదంలో నడుస్తారండి. అయిపోయింది. ఆ తర్వాత పరీక్ష మహారాజు మళ్ళీ అడుగుతున్నారు, అయ్యా అప్పుడు ఆ మనువు యొక్క వంశాన్ని గురించి వర్ణిస్తూ ఉన్నావు కదా, దక్షుడు భగవంతుడిని స్తుతించాడు అనేటువంటి విషయం 3వ అధ్యాయంలో చెప్పాడు. అది ఏం గుర్తొచ్చింది ఇప్పుడు, దాన్ని కొనసాగించవా అని అడుగుతున్నాను. ఆయన కొనసాగిస్తున్నాడు. ఏంటి ఎక్కడ అనేది రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.